ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ చూద్దాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ, కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీతో 284 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ శతకంతో విరుచుకుపడడంతో న్యూజిలాండ్ సులభంగా విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో పీవీ సింధు పోరాటం సెమీఫైనల్తో ముగిసింది. శనివారం జరిగిన సెమీస్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జీ చేతిలో సింధు 16-21, 15-21తో ఓడిపోయింది. రెండో గేమ్లో 11-6తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుస తప్పిదాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. ఇక పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా జంట చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో వినేష్ ఫోగట్ మళ్లీ రంగంలోకి దిగి సత్తా చాటింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ వినేష్ స్వర్ణ పతకం సాధించి తన పాత ఫామ్ను నిరూపించుకుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆమె పాల్గొన్న తొలి ప్రధాన టోర్నీ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో ఆమె ఆసియా క్రీడల అర్హత పోటీలకు సిద్ధమైంది. భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ కొత్తేడాదిలో తొలి విజయం అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఏఎస్బి క్లాసిక్ ఏటీపీ టోర్నీలో యూకీ గోరాన్సన్ జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి రౌండ్లో ఈ జంట 6-3, 6-2తో అజిత్ రాయ్, రోజర్ ద్వయాన్ని ఓడించి శుభారంభం చేసింది. గంటకు పైగా జరిగిన ఈ పోరులో టాప్ సీడ్ యూకీ జోడీ ప్రత్యర్థి సర్వీస్ను 4 సార్లు బ్రేక్ చేసి సత్తా చాటింది. ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్లో ఘనంగా ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సిన్నర్, వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జోకోవిచ్ తొలి రౌండ్లలో సులభంగా విజయం సాధించారు. మహిళల విభాగంలో ఐగా స్వియాటెక్, అరీనా సబలెంకా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగల్ తన తొలి రౌండ్ మ్యాచ్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మస్కట్లో జరుగుతున్న మహిళల హాకీ ప్రో లీగ్లో భారత జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. తొలి మ్యాచ్లో జర్మనీ చేతిలో ఓడిన భారత్ రెండో మ్యాచ్లో చైనాపై 3-2తో అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ సవితా పునియా కీలక సమయంలో గోల్స్ అడ్డుకుని జట్టును గెలిపించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది.